side please. Local boys here. Side please. You don't come here. Kurrolante lachayali, peddolante side iవ్వాలి. Side please. Side please. Love okay just you and Tonna clear అవ్వాలి. Side please. Side please. జనక ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం. దోమలు పోవాలంటే ఆల్అౌట్ వాడాలి, హైట్ పెరగాలంటే కాంప్లైన్ వాడాలి, జబ్బులు పోవాలంటే మెడిసిన్స్ వాడాలి. మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ వాడాలి. ఓకే, థ్యాంక్ యూ. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ ఫర్ ఎక్స్రే కళ్ళున్న డ్రీమ్ బాయ్ ప్రదీప్. ఇప్పటి వరకు మామూలు కళ్ళు అనుకున్నా, అంత ఎక్స్రే కళ్ళ. ఈ ఫర్ పిచ్చ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ ప్రదీప్. క్రేజీ ప్రదీప్. ఆర్ ఫర్ ప్రియాలి షోలో డైనమిక్ యాంకర్ ప్రదీప్. ఈ ఫర్ ఎదురులేని ఎవర్గ్రీన్ యూత్ స్టార్ ప్రదీప్. రే చేతులు కట్టుకుని అటు ఇటు చూడటమే రైట్ చూడు. ఎస్ ఫర్ సెల్ఫీలతో సెగ పుట్టిస్తున్న సెన్సేషన్ స్టార్ ప్రదీప్. ఈవిడ బెదిరించిందా మెచ్చుకుందా? ఇంకో ఎస్ ఫర్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కొటేషన్ కి బ్రాండ్ అంబాసిడర్, యూత్ కి ఇన్స్పిరేషన్, వన్ అండ్ ఓన్లీ మా ఎనర్జెటిక్ ఎవర్ గ్రీన్ యూత్ స్టార్ ప్రదీప్. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా బొత్తాలు. రత్తాలు ఓ సోసి రత్తాలు. బానే వేసారా బిస్కెట్లు. అయినా సరే మీ టాస్క్లు మారవు, అయినా సరే మీకు వచ్చే పనిష్మెంట్లు మారవు. ఓకే, సో ఎక్స్ప్రెస్ పరిస్థితి అయితే అయిపోయింది. మా సుబ్బారావు పరిస్థితి కూడా చెప్పాలి కదా మరి. ఆనవాయితీ ప్రకారం సుబ్బారావు పెళ్ళైంది, చాలా ఆనందంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ మొదలవుతాయని ఆయనకు తెలియదు. అసలైన ప్రాబ్లమ్స్ అన్ని మొదలయ్యేది ఇంట్లోంచే. అయితే ఓ రోజు సండే రోజు పేపర్ చదువుకుంటాడు హ్యాపీగా. పనమ్మాయి పరిగెట్టుకుంటాడు, అమ్మగారు బాబు గారు అని. ఈ లోపల పనమ్మాయి వచ్చింది కదా, చూడు అమ్మాయి ఏదో అంటుంది అని. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మగారు మీ అత్తగారిని ముగ్గురు కొడుతున్నారమ్మా, తొందరరండి అంటే కొడలు పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ దగ్గర ఆగి తొంగి చూస్తూ ఉంటుంది. అదేంటమ్మా మీరు వెళ్ళరా, వాళ్ళు ముగ్గురు కలిసి కొడుతున్నారంటే ఆవిడకి ముగ్గురు చాలులేమ్మా, ఎందుకు మనం వెళ్దాం అని. అలాగా మన రివెంజ్ ని ఇంకోటి ఎవడైనా రివెంజ్ తీర్చేసుకున్నాడు అనుకో, అమ్మయ్య అని చాలా ఆనందంగా ఉంటుంది కదా. అలా మీకేమైనా జరిగిందా? మా అక్క జుట్టు నాకంటే పొడుగుందనేసి ఏడిపిస్తుందని మొక్కు పెట్టి అది తీసుకెళ్లి మొక్క అనేసి జుట్టు కట్ చేపించాను. అంతే ఏం చెప్పారు? అవునమ్మా, ఇలాగే నాకు కూడా కుళ్ళుండేది. నాకు తెలియదు కదా, అంటే చిన్నప్పుడు 2వ క్లాస్ 1st క్లాస్ చదువుతున్నాడు, మనకు పెద్దగా తేడాలు తెలియదు. నా జుట్టేమో మా ఇంట్లో మా డాడీ తీసుకెళ్లి అంటకత్తిరి అని ఉంటది అనమాట. అంటే దువ్వెల్లో కూడా జుట్టు రానంత కటింగ్ చేయించాడు మా డాడీ. అసమానం పెరిగిపోతుంది. నాకేమో 2 సుళ్ళు ముళ్ళ పందిలాగా మొత్తం నుంచుని ఉండేది. అయితే నా పక్క బెంచ్ లో కూర్చున్న అమ్మాయికి మాత్రం ఫుల్ హెయిర్ ఉండేది. రోజు చూసాడు, ఈ అమ్మాయికి ఇంత హెయిర్ ఉంది, వాళ్ళ డాడీ మంచోడు, మా డాడీ చూడు ఎట్లా చేపిస్తున్నాడో, ఆమెకు చేపించలేదని ఒక రోజు కోపం వచ్చి బబుల్ గమ్ తీసి అతికిచ్చా. నెక్స్ట్ డే ఆమె కూడా ఆల్మోస్ట్ నా హెయిర్ స్టైల్ లోనే ఉంది.
నేను 2 రోజులు క్లాస్ బయట ఉన్నా, అది వేరే విషయం. మా అన్న మీద రివెంజ్ తో మా అన్న తెచ్చుకున్న బీర్ బాటిల్ నేను తాగేయడం. అక్కడ వరకు ఓకే అమ్మా, అది అయిపోయింది. అదే ఏం తమ్ముడు. నేను ఎగ్జామ్ హాల్లో నా ఫ్రెండ్ అతను కూర్చున్నానికి ఆన్సర్ చూపిరా అని అడిగినా, అయితే ఆన్సర్ చూపించలే అతను. అయితే ఇట్లా చేస్తావా అని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్ నేను రాసేసిన. అతను ముంగడు కూడా అడిగినట, అతను కూడా అతను హాల్ టికెట్ నెంబరే రాసేసిండు. అట్లా ఆయనకు 0 మార్క్స్ వచ్చేసినాయి. మంది పోయినా పర్లే, పక్కోడిది పోతే ఆనందం. అయితే ఒక రోజు మా ఫ్రెండ్ నన్ను తిడుతుండన్న. అయితే ఒక రోజు నేనేం చేశానంటే, ఇక వాడు మా ఇంటికి వచ్చాడు. సో నేను అన్నా, అరే పక్కింటి ఆంటీ నేను పిలుస్తుందిరా, నేను అర్జెంట్ గా రామన్నదిరా అన్నది. అయితే వాడు వెనక ముందు ఆలోచించకుండా వాడు వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వెంబటనే అంకుల్ వచ్చేసాడు, మిలిటరీ అంకుల్ వచ్చేసాడు. సో దన్నాన కొట్టుకుంటా బయట తీసుకొచ్చేసాడు వాడు. ఈసారి అంకుల్ ఎప్పుడు ఉంటారు కనుక్కో. లెక్చరర్ ఊగే తిడుతున్నారని అతను తాగే వాటర్ లో మోషన్ టాబ్లెట్ వేసేసా. ఫ్లడ్ గేట్స్ ఓపెన్. సో పాపం ఆయన మొత్తం క్లాస్ అంతా లోపలే చెప్పుంటాడు. మా ఫ్రెండ్ నాకు తెలియకుండా ఎక్స్ప్రెస్ షోకి వచ్చాడని తెలిసి వానికి మోషన్ టాబ్లెట్ ఇచ్చేసాను. అదా మొన్న ఒక అబ్బాయి షోకి వచ్చాడు, వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఇలా చప్పట్లు కొట్టి అని వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఈ అబ్బాయికి ఆయన అర్జెంట్ పని ఉందేమో అనుకున్నాను. అమర మహిమ, అరే ఆ వాటర్ బాటిల్ ఈయనకి ఇవ్వండి. నా గర్ల్ ఫ్రెండ్ ఊకే లిప్స్టిక్ అడుగుతుందని నేను ఫెవిక్విక్ ఇచ్చేసా. వెనకాల బాగా సీరియస్ గా ఒక గుర్రాలు నేరాలు షో చూసి ఈ హత్య ఎలా జరిగింది, ఎలా చూస్తారంటే ఈ షోని అందరూ మాట్లాడుతుంటే. మా గర్ల్ ఫ్రెండ్ నేను ప్రపోజ్ చేసి, మా గర్ల్ ఫ్రెండ్ అంటే నీ గర్ల్ ఫ్రెండ్, మన గర్ల్ ఫ్రెండ్ నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి. ఏం చెప్పినా టోపీ తీసి చెప్పు. టైం వచ్చినప్పుడు తీస్తా. ఇప్పుడు టైం ఉంటుంది, ముందుంది ముసలి పండుగ. చెప్పు. మా గర్ల్ ఫ్రెండ్ నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు, ఇంకొన్ని యాక్సెప్ట్ చేస్తే వానితో డేట్ కి వెళ్తుంటే ఆ టైర్ పంక్చర్ చేస్తా. రోజు మా అత్త పని చెప్తుందని దాని కాఫీలో షుగర్ బదులు కారం కల్పించేసా. చెప్పాలి కాబట్టి చెప్పింది ఆవిడ. క్లాస్ లో సార్ తిట్టాడని ఫ్రెండ్ నేను కలిసి సార్ బైక్ గాలి తీసాం. సార్ ఈవినింగ్ నాతోనే తెచ్చాడు, బైక్ పంచర్ అయిందని. అంటే ఇలాంటి పనులు చేసినప్పుడు క్లాస్ లో మనమే చేశాను విషయం తెలిసిపోతుంది. నేనేం చేసినా తెలిసాను ఎద్దాబా అని రాసుండేది అంటే. హలో పరిగెట్టుకుని రాకండి, నాకు కుంపు కరాటే వచ్చు. ఫ్రెండ్స్ అందరం గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాం అనమాట ఒకసారి. అయితే అందరూ తిడుతున్నారు అనమాట నన్ను, నువ్వు బాగా ఆడట్లేదు అని. బాగా ఆడట్లేదు అంటే బాల్ తీసుకుని ఫ్రెండ్ గార్డ్ పెట్టుకున్న పొజిషన్ చూసి కరెక్ట్ గా కొట్టానన్నా. ఎటు చూస్తున్నాడు అర్థం కావట్లేదు, అందుకనే బాల్ తీసుకుని ఫ్రెండ్ గార్డ్ పెట్టుకున్న కరెక్ట్ అదే పొజిషన్ లో కొట్టానన్నా. నెక్స్ట్ డే నుంచి వాడి గర్ల్ ఫ్రెండ్ వాడికి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రివెంజ్ అంటే ఇది కాదన్నా, నేను చేసిన చూడు. ఏం చేసినావు? ఎగ్జామ్ హాల్కి పోయినప్పుడు నాకు ఆన్సర్ మర్చిపోయినా, కొంచెం హెల్ప్ చేయరా బై అని చెప్తే మా దోస్తు హెల్ప్ చేసలేడు. నా దగ్గర 2 స్లిప్లు ఉండే, తీసుకోవడానికి ముందలేసిన స్క్వాడ్ వచ్చి వాడు బుక్ అయిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లేరా మాలాంటి చిట్లు పెట్టి బతికే వాళ్ళందరూ నాశనం అయింది. మా అన్న రోజు నన్ను కొడుతుందని చెప్పి వాడు అండర్వేర్ లో చీమలేసిన, వాడు అప్పటి నుంచి అండర్వేర్ వేసుకొని మానేసి. ఇప్పుడు అతను వేసుకుని ఉండగా వేసావా? వేసుకునే ముందే వేసిన, జస్ట్ ముందు. ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది, అక్క డబ్బులు అడితే ఇయ్యలేదు అని అక్క కార్ కీస్ దాచిపెట్టిన ఆఫీస్కి వెళ్ళే టైం కి. అరే అట్టి పనులు ఉన్నాయా? తినడానికి ఇవ్వండి బాబు, ఆడుకుంటారు కదా. కూర్చోమా. మా తమ్ముడు నాకు ఇరిటేట్ చేస్తాడని వాడు కోల్గేట్ పేస్ట్ లో సాల్ట్ కలిపేసా.
సాల్ట్ ఇంకా ఫెవికాల్. ఆయన ఇప్పుడు రోజు బ్రష్ తోనే తిరుగుతున్నాడు బయట అటు ఇటు. కాడోటి పీకేమి నీకలెత్తకున్నా పర్లేదు. నా ఫ్రెండ్ నాకన్నా మంచి ఫోన్ కొన్నాడని వాడి ఫోన్ తీసుకుపోయి డ్రైనేజ్ లో పడేశాను. ఇందాక ఎవరో చీవలేశారు, నాకు సూపర్ మ్యాన్ చూడగానే అదే గుర్తొస్తుంది. నేను సూపర్ మ్యాన్ ఎర్ర నిక్కర్ వేసుకుంటాడు. ఆయన నవ్వుతారే అంటే బయట వేసుకుంటాడు, అది వేరే. మా ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తాడని 1 టికెట్ నేనే చింపేశా. ఎలాగో అక్కడ చింపుతారని ఇక్కడ నువ్వు చింపేశావా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ రోజు మా ఫ్రెండ్ ని తిడుతున్నారు అనేసి తనకి ఒక బీర్ బాటిల్ కొని ఇచ్చాను. తను తాగింది, మిడ్నైట్ నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ ని తిట్టిందంట. మా అన్నయ్య నాతో ఊకే కొట్లాడుతున్న చాటింగ్ చేయనిస్తారు కాబట్టి ఒక రోజు మా అన్న వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డేటింగ్ కి వెళ్ళడానికి. ఇంకా నాకు కోపం వచ్చి స్ప్రే బాటిల్ లో ఇంకేసేసి. అమాయకురాల అలాంటివి చేయకూడదమ్మా. నువ్వేం చేయాలంటే వేసుకోక ముందు లిప్స్టిక్ పెట్టుకుని ఒక అని షర్ట్ పెట్టినావు, ఇంకా ఆయన జీవితాంతం ఆడుకుంటారు. ఆ గర్ల్ ఎవరు పెట్టిరు, ఎందుకు పెట్టిరు, దగ్గరికి ఎందుకు వచ్చిరు, ఆ కలర్ లో ఉందంటే సరోజ ఉంటే సందేహం ఉంటే నాకు బాగా తెలుసు, అది కాదే నాకేం తెలియదు అనే లోపల పటతలు వచ్చారు. కానీ ఎక్సెల్ ఏదైనా టైడ్ ఏదైనా వేసేస్తే పోతుంది కదా, ఇంకైతే పోదు కదా. అయినా అర్థం కాలే అమాయకురాలు. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నాం మా బిల్డింగ్ పైన. నేను యాక్చువల్ గా ఆల్కహాల్ తాగాను. నా గర్ల్ ఫ్రెండ్ ఓకే బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్ళమంటని అడుగుతుంది. ఫేస్ ప్యాక్ లో ఏం చేశానంటే షుగర్ వేసాను, సో అందం పోయి మందం అయిపోయింది. మా డాడీ యాక్టివా రైడ్ కి ఇవ్వట్లేదని చెప్పి డాడీ టైర్ లో గాలి తీసేసా. ఏ స్కూల్ చదువుతారు మీరు? మీ స్కూల్ పక్కన స్కూలే మా స్కూల్. మా స్కూలే కూడా పాస్ కాలే ఇంకా రాలేదు. మీరు అయ్యాక అయిదామని వెయిట్ చేస్తున్నా. యు హావ్ బ్యూటిఫుల్ హెయిర్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా లవర్ ని ఏడిపిస్తుందని వాడికి మా ఫ్రెండ్ గాని చెప్పి వాడు బెంచ్ కింద పెన్సిల్ పెట్టేశారు. చిన్నప్పుడే గర్ల్ ఫ్రెండ్? అవునన్నా. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, ఓకే, కూర్చోగానే పెన్సిల్ ఉంది, సరేనా? అలా ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ విత్ మైక్, సౌండ్ బాగుండాలి. 3 వేరు వేరే పెన్సిల్, ఓకేనా? అప్సరా, నటరాజ్, క్యామెల్. అప్సరా పెన్సిల్ అయితే ఎలాగా, నటరాజ్ పెన్సిల్ అయితే ఎలాగా, క్యామెల్ పెన్సిల్ అయితే ఎలాగా, ఓకే భయ్యా? బ్లేడ్ తో చెక్కిన పెన్సిల్ అయితే ఎలా, షార్పర్ తో చెక్కిన పెన్సిల్ అయితే ఎలా, వెనక రబ్బర్ ఉన్న పెన్సిల్ అయితే ఎలా, ఓకే భయ్యా? వేరియేషన్స్ కోరుకుంటున్నాం మేము. రెడీ? ఇప్పుడు అప్సరా పెన్సిల్, యాక్షన్. పెన్సిల్ ఏది? ఓకే, నటరాజ్ పెన్సిల్, యాక్షన్. ఈ కంపెనీ స్ట్రాంగ్ ఉన్నట్టు భయ్యా. ఇప్పుడు క్యామెల్ పెన్సిల్. సో నైస్. సో ఇందు మూలంగా తెలియజేసేది ఏమనగా, ఇలాంటి కార్యక్రమాలకి నటరాజ్ కానీ అప్సరా పెన్సిల్ కానీ వాడండి. క్యామెల్ కొంచెం స్మూత్ గా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు డేట్కి వెళ్తా డాడీ పైసలు ఏమంటే ఇవ్వాలి, అయితే డాడీ పర్స్ కొట్టేసా. ఆవిడ నీ పర్స్ కొట్టేసింది అంతే. ఓ మై గాడ్, యా. మా అన్న మీద కోపంతో మా మమ్మీ ఫోన్ నెంబర్ పడేసి మా అన్న మీద దోసేసా. మా ఫ్రెండ్ ఊరికే విసిగిస్తున్నాని మా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చేసా. రెండు సుళ్ళు వేసుకుని మాకు దొరక్క మేము వెతుక్కుంటుంటే ఉన్న లెవెన్ ఇంకొకరికి ఇచ్చేస్తావా? ఇప్పుడు ఏంటంటే ఇందాక వ్యక్తి ఆయనంతట ఆయన వెళ్ళి పెన్సిల్ మీద కూర్చున్నాడు. ఈయనకు అలా కాదు, మీరు ఒక్కొక్కరు పెన్సిల్ తీసుకురండి. రైట్ రైట్, కింద ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వెళ్ళకొట్టండి అమ్మా, ఎందుకంటే గట్టి కొడతారు మీరు. అరే అరే ఆగమ్మాను. సూపర్ గా ఆన్సర్ చేశారు. పాపం సన్మానాలు అందుకున్నారు చాలా మంది, పర్లేదు. అయినా సరే తగ్గేది లేదని మళ్ళీ అలాంటి ఆన్సర్లే వచ్చాయి అనుకో. నీలోంచి 4 ముందుకు రాబోతారు ఒక టాస్క్ ఆడడానికి.
సో ఆ నలుగురు ఎవరంటే వీళ్ళకి జరిగిన సన్మానం ఇందాక సరిపోలే, ఇప్పుడు వేరే లెవెల్లో చేద్దాం. ఓకేనా? లెట్స్ గో ఫర్ ఇట్. సన్మానానికి విచ్చేసిన పెద్దలిద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టండి. శుభ్రత పరిశుభ్రత కాన్సెప్ట్ మీద పందులు వాటి పెంపకం అధ్యాయంలో ఇప్పుడు మనం జరగబోతున్న ఈ మొదటి విడత పోలింగ్ లో మన కంటెస్టెంట్లు ఇద్దరు ఈ బొచ్చులో ఉన్న నీళ్లుని వాళ్ళకి కట్టేస్తున్న గ్లాస్ తో నింపుకుంటారు. నింపుకున్న తర్వాత కాళ్ళు ఎలాగో కట్టేస్తున్నాయి కాబట్టి చెంగు 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 మనకి ఎంతుకుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళాక ఆ గ్లాసులో ఎన్నైతే మిగులుతాయో అవి ఆ గ్లాసులో పోస్తారు. మినిమం ఆట అయిపోయే లోపల 2 గ్లాసులైనా సగం మించి నిండి ఉండాలి. 3, 2, 1 గో. అయ్యా లేడీ పిల్ల కాదు నువ్వు. అవి గ్లాసులు కాదా? ఆయన వెనకాలే పోతావు. ఈయన ముక్కు కట్టిరు ఆక్సిజన్ పైపు లాగా. అవ్వలే అప్పుడే. ఇవాళ జాగ్రత్తలే, కొంచెం జిడ్డు ఏంట్రా. మధ్యలో తడిసిందే గాని లేకపోతే నా సూపర్ ఉండేది. మధ్యలో భయ్యా దారి మధ్యలో, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే దారి మధ్యలో తడిసింది. అసలు ఏది తిన్నగా ఆలోచించారు వీళ్ళు. ఆయన ఎవడో వెనకటికి నెక్స్ట్ వీక్ జ్వరం వస్తుందని ఈ వీక్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. అలాగా ఆయన తడుస్తాడో లేదో ఆయన తెలియదు కానీ ఆయన ఆల్రెడీ ప్యాంట్ ఎత్తి నుంచి ఉన్నాడా బురదలోకి వెళ్తున్నట్టు. 3, 2, 1 గో. ఏం మిగిలిందని పడతారా రే. అరే వరల్డ్ కప్ కాదు నా మాట. నాన్న బంగారం ముందు గ్లాస్ సరి చేసుకోవాలి కదా. గ్లాస్ కరెక్ట్ గా ఉందని చూసుకో స్ట్రైట్ గా. వెళ్ళి తొందరగా టైం అయిపోతుంది వెళ్ళిపో. అబ్బా
వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. నువ్వు కూడా ఏదైతే సో యాక్చువల్ గా అయితే మీరిద్దరు ఒక రకంగా ఆడారు, ఆల్మోస్ట్ ఆరిపోయేలాగా ఆడారు. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడప్పుడే ఆరేలా చేయలేదు, చాలా బాగా ఆడారు. మీకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే, వీళ్ళకి హాలు, కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్, మొత్తం ఇల్లంతా తడిపేశారు వీళ్ళిద్దరు. అండ్ అందులో పెన్సిల్ గారు అయితే వింటర్ సీజన్ కదా అని ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్, అంటే రకరకాలుగా ఉంది. బట్ వెల్ ప్లేడ్, సూపర్, మీరు కూడా చాలా పాడారు. గురుగారు సూపర్ గా ఆడారు. మీ ఫోన్ తెచ్చుకోండి, లెట్స్ హావ్ ఎ సెల్ఫీ. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే, ఉల్టూన చేసావే, దిల్లో ఖర్చు వేసావే, బంగారం బర్ఫీవే, లవ్ యూ అన్నావే, హాటర్ బలూన్ లాగా గాల్లో నన్ను లేపావే. ఇప్పుడు మనం భయంకరమైన నిజాలు మాట్లాడుకుంటాం, ఓకేమా? ఇందాక ఆల్రెడీ వాళ్ళు తడిపారు కాబట్టి అది ఆరే లోపల మనం కొన్ని కబుర్లు చెప్పుకుంటాం, ఓకే? సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీకు అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాను. ఇలా ఉంటే బాగుండు, నేను ఇలా ఉంటే బాగుండు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీరు మీలా కాకుండా ఇంకోలా అనుకుందాం పోనీ. ఆయన ఎడు చూస్తున్నాడు, ఎవరికి అర్థం కావట్లే. అలా అలా ఉండు భయ్యా, ఇలా కింద పెట్టి ముక్కు మీద పెట్టుకో కొంచెం, అలా ఉండు, ఇంకొంచెం కింద కాను, అది బెటర్, అలాగే ఉండు, కదలకు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నుంచున్న తర్వాత, ఈ షో మొత్తంలో నుంచున్న తర్వాత పీ 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 అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? పీ పీ పీ. మెల్లగా వెళ్తుంది బండి. నేను నాగ చైతన్యలా పుట్టాలనుకుంటున్నా, సమంతకు మా హస్బెండ్ అవ్వచ్చు. అయినా వదలరా మీరు. నాకు రాజ్ తరుణ్ అన్న మీరన్నా చాలా ఇష్టం. నాకు మీకు లవర్ గా అయినా సరే, తనకు లవర్ గా అయినా సరే పుట్టాలని ఉంది, లేదా మీరు నాకు లవర్ గా పుట్టినా ఓకే. ఆఫర్ ఆవిడ తీసుకుని డిస్కౌంట్ మాకు ఇచ్చి క్వశ్చన్ మార్క్ అది పిపి. అమ్మాయి మెడలో చైన్ లా పుట్టాలనిపిస్తుంది భయ్య, ఎందుకంటే అమ్మాయి గుండెలో ఎప్పుడు ఉంటారు కదా. పిప్పి నేను ప్రదీప్ లో పుట్టాలనుకో, ఎందుకంటే అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు సూపర్ మ్యాన్ కాదు, నువ్వు జెంటిల్ మ్యాన్. తెలుసా తేడా సూపర్ మ్యాన్ కి జెంటిల్ మ్యాన్ కి? డ్రైవర్ లోపల వేసుకుంటా. అసలు ఏం ఆలోచిస్తారా మీరు స్కూల్ పిల్లల్లాగా? అది కాదు, సూపర్ మ్యాన్ కి జెంటిల్ మ్యాన్ కి ఏంటంటే, జెంటిల్ మ్యాన్ ఏ కలర్ అయినా వాడచ్చు, సూపర్ మ్యాన్ ఓన్లీ రెడ్డే వాడాలి. నేను అంటే టవల్ భయ్యా వెనకాల, మీరు ఒకళ్ళు అన్ని ఇలాగే ఆలోచిస్తారు. మీరు తడవడం వల్ల సర్క్యూట్ కొంచెం బాగా ధనవంతుల ఇంట్లో కుక్కలా పుట్టాలనుకుంటున్నా, ఎందుకంటే డైలీ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, బీర్లు ప్రతి ఒక్కరు రావచ్చు, తినవచ్చు. ఫ్లోలో ఈయన మెనూ చెప్పేశాడు. ఇది ఫారెన్ బండి, ఇసుజు ఇంజన్ అనుకుంటా. పక్కింటి ఆంటీ మొగుల్లా పుట్టాలనుకుంటా, ఎందుకంటే రేష్మికి జిరాక్స్ కాపీగా ఉంటుంది ఆమె. నేను అమ్మాయిలా పుట్టాలనుకుంటున్నాను భయ్య. ఎవరిలాగా? అమ్మాయిలాగా. ఓకే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. నేను అనుకున్నా ఇందాక నుంచి రాజా ఏదో తేడా కొడుతున్నాడు అనుకున్నారు. ఈసారి గట్టిగా కొట్టాడు గంట. గుళ్ళో పూజారి లాగా పుడతా. గుళ్ళో పూజారి లాగా ఎందుకు? ప్రసాదం నొక్కేయచ్చుగా. కావాల్సి వస్తే రోజు గుడికి వెళ్ళి ప్రసాదం పెడతాడు, దాని కోసం కావాల్సినంత బెటర్ అన్న. అబ్బాయిలా పుట్టాలనుకుంటున్నా, ఇంటికి ఏ టైంకి వచ్చినా ఎవరు అడగారు కదా. సన్నీ లియోన్ బాయ్ ఫ్రెండ్ గా పుట్టాలనుకుంటా. ఎందుకు? రొమాన్స్ మంచిగా చేస్తుంది కదా. షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్, తెలుసా కదా? ఆయన ముందే ప్రిపేర్ అయ్యాడు సార్. చేతులు కట్టున్నాడు అబ్బాయి. అబ్బాయికి దండం పెట్టుకో సార్. ఇప్పుడు రండి అమ్మా, రండి. వెరీ గుడ్, క్లాప్, కమ్ ఆన్. తెలుసుకుంటే పోయేది కాదు అది, కూర్చో. నెప్పేది అది గన్నా హార్నా? ఎక్కువ రోజులు పనిచేది అయితే
ప్రభాస్ లో పుట్టాలనుకుంటా. ఎందుకు ఆయనలో ఎందుకు? లవర్ బాయ్. ఆయనలో డైలాగ్ చెప్పు. వీళ్ళైతే ప్రేమిదాం డ్యూట్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. పోయే మంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డూట్. పిప్పి మంచి సువాసన అయితే జల్లే లక్స్ పైదాం అనుకుంటా. నీకు అవసరం లే, బాగా తడిసిపోయావు. పిప్పి నేను ఇండియాలో కన్నా బ్యాంకాక్ లో పుడితే బాగుంటది, ఎందుకంటే థాయ్ మసాజ్ ఉంటది కదా. ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా చేస్తారు అక్కడ, దానికి అక్కడే ఉండదు. పిప్పి ఐస్ క్రీమ్ అమ్ముకునే వాడిలా పుట్టింటే బాగుండు. ఎందుకు? ఐస్ క్రీమ్ మీకు అమ్మొచ్చు. నాకు అమ్మచ్చా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను బాత్రూమ్ లో షవర్ లా పుట్టాలనుకుంటున్నా. ఎంత బంపర్ ఆపరిస్తే షవర్ లా పుడతా, చైన్ లా పుడతా. కూర్చో. అనుష్క హైట్, ఇలియానా నడుము, తమన్నా కండు, సన్నియాన్ ఫిజిక్ అన్ని కలిసి ఒకసారి పుట్టాలని కోరుకుంటున్నా. ఇవన్నీ ఫీచర్స్ నీకు ఉండాలనుకుంటున్నావు. అవును. అవన్నీ కనుక నీకుంటే, ఉగాండా అని ఒక దేశం ఉంది, అక్కడ ఒరాన్ గుట్టానని సేమ్ అలాగే వద్ది. కూర్చోండి అన్న. నీ పక్షిలా పుట్టాలనుకుంటా. పక్షిలాగా? ఎందుకంటే వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళ మీద కాకిరెట్ వేయచ్చు. ప్రిన్సెస్ లాగా పుట్టాలనుకుంటా. ప్రిన్సెస్ లా పుట్టాలనుకుంటారు, తప్పకుండా. ప్రదీప్ కి వైఫ్ లా పుట్టాలనుకుంటున్నా. పెద్ద బిస్కెట్ బాయా కాదు ప్రదీప్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. క్రీమ్ బిస్కెట్ చూసా, ఆయన కాలింది ఫస్ట్. పాప ఆయన అదే కోరుకున్నాడు, అందుకే కాలింది ఆయన. నేను పార్క్ లో చెట్టు పొదలా పుట్టాలనుకుంటున్నా. ఈగలు దోమలు నీ మీద వాడడం తప్ప పెద్దగా ఉపయోగం ఏం లేదు భయ్య ఈ మధ్యన. కూర్చో. నేను కార్ సీట్ బెల్ట్ లా పుట్టాలనుకుంటున్నా. ప్రదీప్ వెళ్ళే కార్ సీట్ బెల్ట్. ఎందుకమ్మా? ప్రదీప్ గుండెల మీద ఉండొచ్చు. కార్ దిగేసిన తర్వాత మనసు సంబంధం ఉండదు అనమాట. అయితే థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే హెయిర్ వస్తే బాగుండి అనిపిస్తుంది. హెయిర్ వస్తే బాగుండి అనిపిస్తుంది. వస్తాయి భయ్య, పోయినవి రాక తప్పదు, వచ్చిన మళ్ళీ పోక తప్పదు. కూర్చో. నేను పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా పుట్టాలనుకుంటా, ఎందుకంటే ఆయన లాగా ఫాలోయింగ్ పెంచుకున్నాను. అది పెంచుకుంటే వచ్చేది కాదు, అలా వచ్చేయాలి అంతే. అది అమ్మాయిలకి లిప్స్టిక్ లా పుట్టాలని. లిప్స్టిక్ కాదు, లిప్స్టిక్. లిప్స్టిక్ కాదురా, లిప్స్టిక్. లిప్స్టిక్ స్పెల్లింగ్ చెప్పు. LIPSTICK. ఆయన గొప్ప పని చేసినట్టు. థ్యాంక్ యూ సార్. అట్లా ఇచ్చాను. అమ్మాయికి టెడ్డీ బియర్ లా పుట్టాలనుకుంటున్నా. టెడ్డీ పేరుకి మరి చుట్టూ ఉండాలా, ఉండకూడదా? మరి ఉండాలా? టెడ్డీ పేరు అయితే ఒళ్ళంత ఉంటుంది భయ్యా, నువ్వు కరెక్ట్. నేను ఎక్స్ప్రెస్ రాజా లాస్ట్ ఎపిసోడ్ విన్నర్ అవ్వాలనుకుంటా, ఎందుకంటే మీరు లాస్ట్ విన్నర్ కి సెల్ఫీ ఇచ్చారు. అలా విన్నరా? మూసేసే ముందు, ఈ షో ఎత్తేసే ముందు నేను రావాలంటే ఎత్తేసేటప్పుడు చేంజ్ చేస్తుందా అనుకుంటాను నేను. రండి, కెమెరా తీసు. లాస్ట్ దాకా అవసరం లేదన్నా, వద్దు, పిల్లలు భయపడతారు. సిలకా రాయే సిలకా, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక, గునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు.
కొన్నిటికి సన్మానాలు జరగాల్సిన ఆన్సర్లు ఇచ్చారు. అండ్ ఇచ్చిన వాటిల్లోంచి మరో స్పెషల్ నలుగురు ముందుకు వస్తారు మరో టాస్క్ అందుకోవడానికి. ఓకే, పింక్ టాప్. ఎస్, మీరు రండి మా. ఎస్, మీరు కూడా రండి. అమ్మాయి నువ్వు ఇందాక నుంచి బంగారందా ఆల్ గర్ల్స్ ఆడతారు కాబట్టి నువ్వు రా. ఓకే, స్టైల్ గా నుంచో. వాళ్ళు ఎలా నుంచున్నారు చూడు, వాళ్ళు ఎలా నుంచున్నారు చూడు. ప్రాక్టీస్ ఇప్పటి నుంచి. అడిగావుగా పైనుంచి తదాసు అంటే ఎవరైనా మరాలనుకున్నావు కదా. అమ్మాయిలు మామూలుగా స్టైల్ గా నుంచోడు. ఒకళ్ళ అమ్మాయిలు అది అలా నుంచో కుదురుతుంది, పర్ఫెక్ట్ కుదిరింది అసలు. ఆయన తెలుసు యాక్చువల్లీ ఈ లేకపోయాడు. సో మీ నలుగురికి రాబోతున్న టాస్క్ ఏంటో చూద్దాం. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మీరు చక్కగా ఇందాక వాళ్ళు ఆడినప్పుడు వాటర్ తో ఫస్ట్ ఫ్లోర్ మీద జల్లారు, దాని తర్వాత దాన్ని క్లీన్ చేశారు. తడారిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎవరైనా తుడవాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక గేమ్ ఏంటంటే ఇద్దరు చొప్పున చక్కగా భోజనాలు కూర్చుని ఒక కాలుని పైన ఉంటుంది, ఒక కాలు కింద బాసవాడు సకల ముక్కలం వేసి ఇక్కడి నుంచి ట్రిక్కుం అని చెప్పి ముందుకెళ్ళి ఆ బెలూన్ మీద కూర్చుని ఆ బెలూన్ ని పేల్చాలి. ఓకేనమ్మా, డోంట్ వరీ, చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అలవాటు అవుతుంది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ముందుగా మీ ఇద్దరు ఆడతారు, తర్వాత మీ ఇద్దరు ఆడతారు. ఓకేనా? పొజిషన్స్ 3, 2, 1 గో. ల్యాండింగ్ మెల్లగా చేయండి అన్న. ఆలోచించమ్మా, ఆలోచించు, కాన్సన్ట్రేట్ చేయి. ఐ లవ్ యూ టూ మా, థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్, సూపర్. రైట్, ఇంకో ఇద్దరు ఉన్నారు కాబట్టి రండి మేడం, ఇద్దరు. సో పని చేద్దాం, మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఆడండి. మీకు కంఫర్టబుల్ గా ఉండడం కోసం ఇంకో 4-5 బుడగలు ఎక్కువ పెడతాం. అప్పుడు ఏంటంటే మొత్తం 100 మంది పేల్చాలి. లెట్స్ గో ఫర్ ఇట్. Please take your positions. Please be seated. 3, 2, 1 go. బెలూన్ ఉందో లేదు చూసుకోమ్మా. అండ్ మెల్ల కూర్చో, ఎందుకంటే ఫాస్ట్ కూర్చుంటా. హలో అబ్బా, వెళ్ళు దాని దగ్గరికి. లాస్ట్ వన్. Well done. Claps, come on. ఓకే, సో మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నలుగురిలో అందరూ బాగా ఆడారు, అండ్ ఒకళ్ళు మాత్రం బాగా స్పెషల్ గా ఆడారు. అండ్ ఆ ఒకళ్ళు ఎవరు? ఎలాగో వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతనికి ఇద్దాం అనుకున్నా. ఓకే, మీ ముగ్గురులో నువ్వు నీ మీ సమల్. సో మీ ముగ్గురు సూపర్ గా ఆడారు, కంగ్రాచులేషన్స్. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో స్పెషల్ 2 ఎవరంటే అందరూ స్పెషల్ ఉన్నారు. బ్రదర్ రండి. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే బాడీ టుగెదర్, నీతోనే డాన్స్ టునైట్, నీతో
కంగ్రాచులేషన్స్. అండ్ నీతో పాటు పోటీ పడడానికి రండి మేడం గారు, రండి. వీళ్ళు హాయే చెప్తారు, మీరు బాయ్ అని చెప్పాలంటే దాని మీకు కూర్చున్నాక మొత్తం బాయే. సో మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. అది రొటేట్ అయిన తర్వాత కాసేపటికి బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. అది ఆపిన తర్వాత అంతా అదోలా ఉంది. అక్కడి నుంచి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బొచ్చు తీసేసి ఆ బొచ్చున్న ప్లేస్ లో ఒక్కొక్క బాల్ పెట్టి ఉఫు అని ఊస్తే ఆ డబ్బా వెనకాల గ్లాసులు ఉన్నాయి, ఆ గ్లాసుల్లో పడాలి. ఓకే అమ్మా? యా. మీ పేరు? శిరీష. శిరీష. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓ వెరీ గుడ్, సూపర్. గురుగారు? అరోరా డిగ్రీ కాలేజ్. ఓ మీ పేరు అరోరా డిగ్రీ కాలేజ్, వెరీ గుడ్. సో మీరు ఎక్కడ చదువుతున్నారు? ఆరాంగఢ్ చౌరస్. ఆరాంగఢ్ చౌరస్తాలో చదువుతున్నారు. మీ పేరు అరోరా డిగ్రీ కాలేజ్, వెరీ గుడ్. ముందుగా అరోరా, అది ఎక్కాక అరవరా. సో గురుగారు వెళ్ళండి. 3, 2, 1 గో. స్టార్ట్ అయింది. ప్రదీప్ కొంచెం స్లో, కొంచెం స్లోనా. 5, 4, 3, 2, 1. కూర్చో కూర్చో కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో. వెళ్ళి పాకుండా వెళ్ళిపో. పాకడం కూడా సైడ్ పాకట్లేదు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయి. వెరీ గుడ్. రండి. ఏమి ఇంకా మంచి సింగిల్ ఉన్నావు? అరే సో చాలా అద్భుతంగా ఆడావు నువ్వు. అక్కడ ఆడిన తర్వాత కుర్చీ ఆగగానే బ్లెస్సింగ్స్ తీసుకున్నావు, కింద కొంగున్నావు, కుదరలేదు. నేల మీద కూర్చోబెట్టాము. సరే పాక్కుంటే అయినా స్ట్రైట్ గా వెళ్తాడే కదా, ఆ పాకడం కూడా వెరైటీగా పాక్కుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఆడావు. బట్ వెల్ డన్. మాక్సిమం అన్ని బాల్స్ లెఫ్ట్ లోకి వెళ్ళిపోయాయి, అప్స్ వైపు వెళ్ళలేదు. 2 మాత్రం పడ్డాయి. వెల్ డన్. ఇక ఇప్పుడు మేడం గారు ఆడతారు. అయ్యయ్యో ఆవిడ ఆడుతూ ఇందాక నుంచి ఆయన ఆడుతున్న టెన్షన్ లేదు అనే చూస్తారు ఇప్పటి వరకు. అంటే పొలిటీషియన్ కూడా కుర్చీ కోసం అంతసేపు చూడాలి, అలా చూస్తుంది ఆవిడ. మేడం గారు ఆల్ ది బెస్ట్. ఏం కాదు, నేను చెప్తున్నా కదా, కూర్చోండి మీరు. 3, 2, 1 గో. ఆయన తిరిగిన స్పీడ్ చూసారా? నేను ఇక్కడ నుంచి ఉంటా, నువ్వు కింద పడవు, సమస్య లేదు. పడను కానీ నువ్వు చక్కెర రావని అన్నట్టు స్లోగా తిప్పు. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. వై దిస్ కొలవెరీ 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 అడే రెడీ మచ్చా? ఆవిడ ఆపమంటే ఆపేవాడు, ఆపేలా లేదు. నీ పక్కన తిరుగుతున్నా కదా చాలా. చిన్న పనులు చూసుకుని వస్తా. అరే మరి అంత వద్దు వద్దు ప్రదీప్ బాబా ఇక్కడనే ఉంది. చాలు 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 చాలు, ఏ వద్దు చాలు. 5, 4, 1 టైమ్ అప్.
తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లేకు ఇసుకలో పడేసి ఇదే బుడగలాట అనుకున్నావా? అరే అయ్యా అన్ని పక్కలాగి తిక్కుతున్నదే బాగా మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపేర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసినట్టు తయారు చేసుకో కప్పులో అదే సొట్టుంది దీనికి 5 4 స్టాప్. చాలా చక్కగా కూర్చుంది, పాటలు పాడుకుంది, అంత అయిపోయింది. కుర్చీ ఆపినాం. నాకేం పర్లేదు, నేను నడవగలను అని నడిచి చెప్పేసి వామ్మో అని చెప్పి కింద కూర్చుని ట్రెక్కు అని డెక్కుంటూ వచ్చేసింది పాపం. అండ్ 2 balls వేసారు మీరు. ఫస్ట్ ఏంటో ట్రై నోట్లో పెట్టి ఉప్పున్నారు, అదేంటి తల బాగా తిరగడం వల్ల. ఓకే, సో వెల్ డన్, గుడ్ ట్రై. ఎక్స్ప్రెస్ రాజా, వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్? 3, 2, 1 and the winner is congratulations. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. Congratulations, 5,000 rupees gift voucher. All the best and good luck. Thank you so much. You are my darling, 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 darling. And మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఆన్సర్స్ ఇచ్చారు, చాలా స్పెషల్ గా ఉన్నారు. నేను బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాను మీ వల్ల. అండ్ అసలు ఇలా కూడా ఆలోచించా అనుకున్నాను నేను. అబ్బాయి భలే జరిగింది. వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ అందరికి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. అందగాడా అందాలన్నీ అందుకోరా ఏ ఫ్లైయింగ్ కిస్ ఏం కదా అమ్మాయికి. అందరంతా నీదిరా. రోజు పొద్దున్నే లేసి పళ్ళు తోమాలంటే కష్టం, కానీ తప్పదు. ఏం పర్లేమ్మా, రాత్రి బ్రష్ నోట్లో పెట్టి ముడుకో. ప్లెడ్జ్ లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పాలంటే కష్టమైన చెప్పాలి, తప్పదు.